ఆనందపురం మండలం తుర్లవాడ గ్రామంలోని దళిత రైతుల పచ్చని పంట భూములను గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించడం తగదని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తర్లవాడ పంచాయతీ దళితులు భీమిలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు మాట్లాడుతూ 1971లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాలంలో తర్లువాడ గ్రామంలోని దళిత రైతులకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున బి పట్టాలు మంజూరు చేశారని, అప్పటి నుంచి రైతులు ఆ భూములపై జీడి మామిడితో పాటు అంతర పంటలైన బీర, వంగ, బెండ, బొప్పాయి, పూలు, ఆకుకూరలు, కాయగూరలు మొదలగు పంటలు పండిస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఇలాంటి పచ్చని పంట పొలాలపై కంపెనీలు కన్నేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 480 ఎకరాల భూములను గూగుల్, సిఎఫ్, రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. వీటిలో తర్లువాడలో 200 ఎకరాలు, అచ్యుతాపురం, రాంబెల్లి ప్రాంతాల్లో 160 ఎకరాలు, అడవివరంలో 120 ఎకరాలు ఉన్నాయని వివరించారు. నా పేరు శంకర్ సార్. ఆనందపురం మండలం తర్లవాడ పంచాయతీ అండి. తర్లవాడ పంచాయతీలో గల మేము ఒక దళిత రైతులు సార్. మాకు 1971లో మరి దీపర పట్ట రాళ్ళు రప్పలతో ఇచ్చారండి. మా తండ్రులు, మా తాతలు అందరూ కష్టపడి ఒక రకంగా తీసుకొచ్చి ఆ భూమిని మరి మాకు జీవనోపాధినిగా చేసి ఈ రోజులో కొబ్బరి, మన జీడి తోట అనగా, మామిడి తోట అనగా, అలాగే బొప్పాయి తోట అనగా, పువ్వుల మొక్కలు అనగా ఇవన్నీ సాగనంపుటూ మేము జీవనోపాధిని చేసుకుంటున్నాం సార్. అలాంటిది ప్రభుత్వం అధికారం ఉంది కదా అనేసి మరి మా రైతులందరినీ బెదిరించి ఈ రకంగా తీసుకోవడంలో ఎంతవరకు న్యాయం ఉందో ఒకసారి ఆలోచించండి సార్. ఎందుకంటే మాకు చెప్పలేదు సార్, డెవలప్మెంట్ చేయడం మాకు ఇష్టమే, కానీ ఈ డెవలప్మెంట్లో మమ్మల్ని బెదిరించి ఈ రకంగా ఏదో లోబడి చేసుకొని ఏ రకంగా డెవలప్మెంట్కి ముందుకెళ్తారు సార్ ప్రభుత్వం. మేమైతే మా భూములు ఇవ్వడానికి అయితే ఇష్టం లేదండి. ఎందుకంటే మాకు చెప్పలేదు, చేయలేదు. ప్రభుత్వ అధికారులు కూడా ఇష్టారని రైతుల్లో అన్ని రకాలుగా ముందుకు వచ్చి మీకు ఇది ఉందో అది ఉందని ఆశ చూపెడుతున్నారు, కానీ మాకు ఏది వద్దండి, మాకు భూమే కావాలండి. మా భూమి మాకు ఉంటే చాలండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అంతే సార్. గూగుల్ డేటా సెంటర్ కి మా భూములు గూగుల్ డేటా సెంటర్ కి మా భూములు రేడియేషన్ వల్ల ప్రజల ప్రాణాలు కాపాడాలి. పొల్యూషన్ వల్ల వచ్చే నష్టాలు వెంటనే అరికట్టాలి. ఎటువంటి డేటా సెంటర్ మాకు అవసరం వద్దు. భూమి ఉందో ఆ భూమిలోనూ బీరపాదులు కానీ, ఆనవపాదులు కానీ, చిక్కుడుకాయలు కానీ, మామిడి, జీడి, బొబ్బాయి, అలాగే పూల మొక్కలు, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసుకుని వాళ్ళ యొక్క పిల్లల యొక్క జీవన ఉపాధిని సాగించుకున్న తరుణంలో ఈరోజు కూటమి ప్రభుత్వం కంపల్సరిగా భూములు తీసుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒకటి, మొన్న 2022లో కూడా హైకోర్టు తీర్పు చెప్పింది, రైతుల యొక్క పర్మిషన్ లేకుండా భూములు తీసుకోవడానికి లేదు. రైతుల ఆమోదం ఉంటేనే భూములు తీసుకోవాలి, లేకపోతే భూములు తీసుకోకూడదని హైకోర్టు కూడా తీర్పు మా దగ్గర ఉంది. అది కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. అయినా ఇవన్నీ పక్కన పెట్టి అక్రమంగా దళితులు కాబట్టి అక్రమంగా వాళ్ళ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో సాగనేమో. అదే కాదు, ఆ గ్రామం ఆనుకొని ఉన్నటువంటి గూగుల్ సెంటర్ వస్తే ఒక ఊర్లో ఒక సెల్ టవర్ వేస్తేనే రేడియేషన్ వచ్చేసి జబ్బులు వస్తున్నాయి, కీళ్ళ వ్యాధులు వస్తున్నాయి అని చెప్పినటువంటి తరుణంలో ఈరోజు ఆ గూగుల్ డేటా సెంటర్ దాదాపుగా 13,000 మెగా హెక్టర్స్ రేడియేషన్ వదులుతుంది. ఆ రేడియేషన్ మొత్తం ఈరోజు గూగుల్ కంపెనీ వదులుతుంది. గూగుల్ కంపెనీ కనుక చెప్తారు, రేపు గూగుల్ కంపెనీ వచ్చిన తర్వాత మీ గ్రామం ఖాళీ చేయాలని చెప్తారు. అక్కడి నుంచి దళితులు ఎంటలు కొట్టే ప్రయత్నం అనేది కూటమి ప్రభుత్వం చేస్తుంది. కంపల్సరిగా ఈ ప్రయత్నాన్ని దళితులు పోరాటం చేస్తే దానికి ముందు సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ని వెనక్కి పంపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చూస్తుంటున్నారు, గవర్నమెంట్ ప్రతి దిక్కుల ఇవాళ బల్క్ ట్రక్ అని నక్కపల్లిలో పెద్ద ఎత్తున పోట్లాడడం జరుగుతుంది. రాత్రి ఆ జనాలు ప్రజలు పోరాడితే పోయేది లేదనే తీసుకున్న నినాదాన్ని వాళ్ళు ఖచ్చితంగా అక్కడ అమలు చేశారు. అదే నినాదం కూడా ఇక్కడ కూడా అమలు చేస్తాం. దళితుల భూములు తీసుకుంటే ప్రాణాలైనా వదులుతాం, కానీ భూములు వదిలే ప్రసక్తి లేదని ఈ రకంగా దళితులంతా ఏకమయ్యారు. వాళ్ళ పోరాటానికి సిపిఎం పార్టీ అండదండలుగా ఉంటుంది. వాళ్ళ ముందుండి నడిపించే కార్యక్రమం కూడా సిపిఎం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేసి. మాది విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లవాడ ఎస్సీ కాలనీ. నా పేరు రెల్లు కొండమ్మ. మేము తర్లవాడ ఎస్సీ కాలనీ గ్రామస్తులం అండి అందరమేనే. మేము నేటికి 53 సంవత్సరాల నుంచి మేము ఆ భూమి మీద పంటలు పండించుకొని జీడి మామిడి అంతర్గత పంటలు వేసుకొని, అలాగే బొప్పాయి, బెండ అన్నీ పెట్టుకొని మేము దాని మీద బతుకుతున్నామండి. ఈ ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ కంపెనీకి మీరు ఇచ్చేయాలి, కంపల్సరీగా మీరు ఇవ్వాలి, మీరు లేకపోతే మేము తీసుకుంటామని మా నాయకులు కూడా మమ్మల్ని ఏమో మోసం చేశారండి. నాయకులు ఏం చెప్పారంటే మీరు ఇచ్చేయండి అమ్మ మేము ఉంటాం కదా అని మీ వెనకతలు అడుగుతాం అంటాను, కానీ ఓటుకైతే బాగా వచ్చి అడిగేసి ఓటు వేయించుకోవడం జరిగింది. కానీ మాకైతే నాయకుల వల్ల న్యాయం జరగలేదు. విడదీసి పరిపాలించి మాలోని ఒకళ్ళు తీసుకెళ్ళి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆశ చూపించి మమ్మల్నే కొట్టించుకున్నట్టు నాయకులు ప్రవర్తన ఉన్నదండి. మా పెద్దలు ఎప్పుడో అనకూడదు, కానీ అప్పుడులో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితిలాగా ఉండాలనే వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ఉన్న భూమి కూడా ఉంచకుండా చేయడానికి మా నాయకులు కంఠపదంగా చెప్తానండి. ఈ పరంగా మేమైతే భూములు ఇచ్చేది లేదండి. ఎప్పటికైనా మేము గూగుల్ కంపెనీకే కాదు మేము ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందుకు లేదండి. ఆ పంటలు పండించుకొని మా జీవనోపాధి మా పిల్లల్ని వాళ్ళని పెంచుకుందామనే ఉద్దేశం తండ్రుల కాడి నుంచి తరాలు బట్టి మేము ఈ భూమిని పండించుకుంటాము, దాన్నే జీవించుకుంటాను. ఇప్పుడు వచ్చి మేము అమ్మడాలు కుమ్మడాలు అలాంటి వేటి మేము జరగలేదు. మేము ఎస్సీ వాళ్ళు పైన దాని మీద జీవనోపాధం జరిపించుకుంటాను. అలాంటి అందరికీ నమస్కారం సార్. నా పేరు శంకర్ సార్. ఆనందపురం మండలం తర్లవాడ పంచాయతీ అండి. తర్లవాడ పంచాయతీలో గల మేము ఒక దళిత రైతులం సార్. మాకు 1971లో మరి డీపర పట్ట రాళ్ళు రప్పలతో ఇచ్చారండి. మా తండ్రులు మా తాతలు అందరూ కష్టపడి ఒక రకంగా తీసుకొచ్చి ఆ భూమిని మరి మాకు జీవనోపాధినిగా చేసి ఈ రోజులో కొబ్బరి మన జీడి తోట అనగా మామిడి తోట అనగా అలాగే బొప్పాయి తోట అనగా పూల మొక్కలు అనగా ఇవన్నీ సాగనంపుటూ మేము జీవనోపాధిని చేసుకుంటున్నాం సార్. అలాంటిది ప్రభుత్వం అధికారం ఉంది కదా అనేసి మరి మా రైతులందరినీ బెదిరించి ఈ రకంగా తీసుకోవడంలో ఎంతవరకు న్యాయం ఉందో ఒకసారి ఆలోచించండి సార్. ఆనందపురం మండలం తర్లవాడ ఎస్సీ కాలనీ. నా పేరు రెల్లు కొండమ్మ. మేము తర్లవాడ ఎస్సీ కాలనీ గ్రామస్తులం అండి అందరమేనే. మేము నేటికి 53 సంవత్సరాల నుంచి మేము ఆ భూమి మీద పంటలు పండించుకొని జీడి మామిడి అంతర్గత పంటలు వేసుకొని అలాగే బొప్పాయి బెండ అన్ని పెట్టుకొని మేము దాని మీద బతుకుతున్నామండి. ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ కంపెనీకి మీరు ఇచ్చేయాలి, కంపల్సరీగా మీరు ఇవ్వాలి, మీరు లేకపోతే మేము తీసుకుంటామని మా నాయకులు కూడా మమ్మల్ని ఏమో మోసం చేశారండి. నాయకులు ఏం చెప్పారంటే మీరు ఇచ్చేయండి అమ్మ మేము ఉంటాం కదా అని మీ వెనకతలు అడుగుతాం అంటాను, కానీ ఓటుకైతే బాగా వచ్చి అడిగేసి ఓటు వేయించుకోవడం జరిగింది. కానీ మాకైతే నాయకుల వల్ల న్యాయం జరగలేదు. విడదీసి పరిపాలించి మాలోని ఒకళ్ళు తీసుకెళ్ళి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆశ చూపించి మమ్మల్నే కొట్టించుకున్నట్టు నాయకుల ప్రవర్తన అన్నదండి. మా పెద్దలు ఎప్పుడో అనకూడదు, కానీ అప్పుడులో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితిలాగా ఉండాలనే వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ఉన్న భూమి కూడా ఉంచకుండా చేయడానికి మా నాయకులు కంఠపదంగా చెప్తానండి. ఈ పరంగా మేమైతే భూములు ఇచ్చేది లేదండి. ఎప్పటికైనా మేము గూగుల్ కంపెనీకే కాదు మేము ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందుకు లేదండి. ఆ పంటలు పండించుకొని మా జీవనోపాధి మా పిల్లల్ని వాళ్ళని పెంచుకుందామనే ఉద్దేశం తండ్రుల కాడి నుంచి తరాలు బట్టి మేము ఈ భూమిని పండించుకుంటాము, దాన్నే జీవించుకుంటాము. ఇప్పుడు వచ్చి మేము అమ్మడాలు కుమ్మడాలు అలాంటి వేటి మేము జరగలేదు. మేము ఎస్సీ వాళ్ళ పైన దాని మీద జీవనోపాధం జరిపించుకుంటాను. అలాంటి